లీలాశుకులచే రచింపబడిన శ్రీకృష్ణ కర్ణామృతం ప్రథమాశ్వాసం 15వ శ్లోకాన్ని అనుసంధానం చేద్దాం. మీరు మొదటిసారి శ్రీకృష్ణామృతం చూస్తున్నట్లయితే ఆచార్య శ్రీస్తుతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 331 శ్లోకాల ప్రబంధాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. శ్లోకాన్ని అనుసంధానం చేద్దాం. అవ్యాజమంజులముఖాంబుజముగ్ధభావై ఆస్వాద్యమాన నిజవేణు వినోదనాదం ఆక్రీడతామరుణపాదసరోరుహాభ్యాం ఆర్ధ్రే మదీయ హృదయే భువనార్ధ్రమోజః. అరుణపాదసరోరుహాభ్యాం భువనార్ధ్రం ఓజః మదీయ హృదయే ఆక్రీడితాం అని లీలాశుక్ల వారు అంటున్నారు. ఎర్రని అడుగుదామదరలతో భువనమును ఆర్ద్రమునరించు వెలుగు నా ఆర్ద్ర హృదయమునందు నడయాడుచుండునుగాక అని. దీని భావాన్ని పరిశీలించినట్లయితే సహజ సుందరమైన ముఖారవిందమునందలి రమ్య భావములతో తన వేణునాదమును తానే ఆస్వాదించుచు ఎర్రని అడుగు తామరలతో భువనములను ఆర్ద్రీభవింపజేయుచున్న వెలుగు సమార్ద్రమైన నా హృదయక్షేత్రమునందు అంతటా క్రీడించుచుండునుగాక అని శ్రీకృష్ణ భగవానుని ఒక వెలుగు రేఖలాగా తన హృదయంలో ప్రసరించాలని, తన హృదయంలో ఆడుకోవాలని లీలాశుక్ల వారు ఈ శ్లోకంలో తెలుపుచున్నారు. సహజ సుందరమైనది అతని యొక్క ముఖారవిందం. ఏ ఉపమాలంకారాలతో కూడా పోల్చలేనటువంటిది ఆయన ముఖము, ఆయన ముఖమే అని అనన్వయాలంకారంగా చెప్పుకోవచ్చు. అలాంటి రమ్యభావములతో తన ముఖాన్ని ఒలికిస్తూ వేణునాదము వాయిస్తూ ఆ వేణునాదము యొక్క ధ్వనిని, లయను, పాటను తనే ఆస్వాదించుచు ఎర్రని తామరల వంటి అడుగులు కలిగినటువంటి ఆ భువనాన్ని ఆర్ద్రీభూతం చేస్తున్న, భువనాన్ని మనస్సు ద్రవీభూతం చేస్తున్న ఆ కృష్ణ భగవానుని నఖశిఖ పర్యంత రూపాన్ని చూస్తూ తన మనస్సు కూడా ఆర్ద్రమైందని, అలాంటి ఆర్ద్రమైన తన హృదయంలో భువనాలను ఆర్ద్రం చేసే ఆ భువనమోహనుని యొక్క రూపము యొక్క వెలుగు తన హృదయక్షేత్రములో అంతటా ప్రకాశించాలని ఈ శ్లోకంలో లీలాశుక్ల వారు కోరుకుంటున్నారు. మనం కూడా అదే కోరుకోవాలి కదా. శ్లోకాన్ని మరొక్కసారి. అవ్యాజమంజులముఖాంబుజముగ్ధభావై ఆస్వాద్యమాన నిజవేణు వినోదనాదం ఆక్రీడితామరుణపాదసరోరుహాభ్యాం ఆర్ధ్రే మదీయ హృదయే భువనార్ధ్రమోజః. శుభం. స్వస్తి.